ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 24వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి దశమి జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:37 నుండి జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:25 వరకు. తదుపరి తిథి బహుళపక్షం ఏకాదశి జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:25 నుండి జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 8:32 వరకు. నక్షత్రం అనురాధ జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5:08 నుండి జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:07 వరకు. కరణం భద్ర జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:36 నుండి అదే రోజు సాయంత్రం 7:25 వరకు. భవ జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:25 నుండి జనవరి 25వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8:04 వరకు. వారము శుక్రవారము సూర్యోదయము ఉదయం 6:53 సూర్యాస్తమయము సాయంత్రం 6:03 చంద్రోదయము జనవరి 23వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:04 చంద్రాస్తమయము జనవరి 24వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:21 వరకు. రాహుకాలం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:39 వరకు. గుళికా సమయం ఉదయం 8:17 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:51 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:50 నుండి 1:35 వరకు. వజ్రము ఉదయం 9:28 నుండి 11:12 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. అమృతకాలము సాయంత్రం 7:51 నుండి 9:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. సూర్యరాశి మకర రాశి జన్మరాశి చంద్రుడు వృశ్చిక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు తమ భాగస్వామి నుండి బహిరంగంగా ప్రేమను స్వీకరించడం ద్వారా వారి మధ్యన ప్రేమ పెరుగుతుంది. ప్రేమ మరియు సహకారం యొక్క భావన మీ మనసులో ఉంటుంది. మీ సన్నిహితులు మీ ప్రియమైన వారు ఈ రోజు మీకు కొన్ని శుభవార్తలను అందిస్తారు. ఈ రోజు ప్రారంభంలో కొంచెం పని కారణంగా బిజీగా ఉన్నా కూడా తర్వాతి రోజంతా బాగానే ఉంటుంది. వృషభ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్త ఆస్తిలో పెట్టుబడిని పెట్టవచ్చు. అవివాహితులైనటువంటి వృషభ రాశి వారు ఈరోజు తమకు ఇష్టమైన సహచరులను కలవవచ్చు. విద్యార్థులు ఈరోజు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కొంత విశ్రాంతిని తీసుకోవాలి అని కూడా నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు సృజనాత్మకత అభిరుచులు పెరుగుతాయి. వ్యాపారస్తులు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు ఆలోచించి ముందడుగు వేయాలి. పెట్టుబడి పెట్టేటందుకు ఇది మంచి సమయంగానే ఉంది, కానీ ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కార్యాలయంలో పనిచేసేవారు పై అధికారుల నుండి మరియు సీనియర్ల నుండి మార్గదర్శకత్వాన్ని పొందుతారు. వారి ఉన్నత మార్గదర్శకత్వం ద్వారా మీరు చాలానే నేర్చుకుంటారు. కొంతమందికి ఉద్యోగంలో అవాంఛనీయ పరిస్థితిని పొందే అవకాశాలైతే ఉన్నాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు మీ ప్రతిభా సామర్థ్యాన్ని బట్టి మార్కెట్లో మీ స్థితిగతులు ఉంటాయి. అదేవిధంగా సిబ్బంది కొరతతో మీరు కొంత ఇబ్బంది పడవచ్చు. కొన్ని వ్యక్తిగత సమస్యలతో ఈ రోజు ఇబ్బంది పడతారు. కుటుంబంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు సీజనల్ వ్యాధులను ఎదుర్కోవచ్చు. ఒంటరిగా పనిచేసే వారైతే గనక అలసిపోయి ఉంటే విశ్రాంతిని తీసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబం కొరకై కొంత సమయాన్ని కేటాయించండి. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆల్కహాల్ మరియు ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి శారీరక మరియు మానసిక అలసట ఉంటుంది. ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా ఉండండి. అతిగా ఆలోచించి మానసికమైన ఒత్తిడిని తీసుకోకుండా ఉండాలి. మీకు ఇష్టమైన కార్యకలాపాల్లో కొంత సమయాన్ని గడపడం ద్వారా మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కార్యాలయంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీరు కోరుకున్న పని లభించిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈ రోజు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వేరొకరి దగ్గర వాహనాన్ని తీసుకుని నడిపే ప్రయత్నం అస్సలు చేయకండి. వాహన ప్రమాదాల వల్ల కొన్ని సమస్యలలో చిక్కుకునే రోజుగా ఉంది. అదేవిధంగా
గాయాల పాలయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వాహన నిర్వహణకు సంబంధించి కొంత భారీ మొత్తంలోనే ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి ఎవరి దగ్గర వాహనాన్ని తీసుకోకండి. మీ బంధువుల్లో ఎవరైనా ఒకరి గురించి మీరు చెడుగా ఈరోజు భావించవచ్చు. అటువంటి సందర్భాలు మీకు ఎదురవ్వచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈరోజు స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈరోజు తమ భాగస్వామికి కొన్ని బహుమతులను ఇస్తారు. గృహానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో భార్యాభర్తల మధ్యన కొంత ఒత్తిడి ఉండవచ్చు. అయితే పరస్పర చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత పనులను పూర్తి చేయడంలో కొన్ని అడ్డంకులు కూడా ఉండవచ్చు. కాబట్టి అనుభవజ్ఞుడైన వ్యక్తులను ఎవరినైనా సంప్రదించడం మంచిది. మీ వాహనానికి సంబంధించి కూడా కొంత భారీగానే ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా బాల్య వివాహాలకు సంబంధించి కొంత చర్చ కూడా ఉంటుంది. ఈ రోజు మీ దినచర్యలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గి కుటుంబ వాతావరణం కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. ఈరోజు ఇంటికి సంబంధించి ఏవైనా వస్తువులను కొనాలి అనుకుంటే అవసరం ఉన్న వస్తువులను మాత్రమే కొనండి. లేదు అనుకుంటే కొంతకాలం వేచి ఉండండి. డబ్బు చిక్కుకుపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీ దగ్గర బంధువు వైవాహిక జీవితంలో జరుగుతున్న సమస్యల కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారని చెప్పవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి ఈరోజు బాగుంది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు విజయం సాధించే అవకాశం ఉంది. వృషభ రాశి స్త్రీ పురుషులు ఇరువురు కూడా తెలిసిన మరియు తెలియని శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వారి వ్యాపారానికి సంబంధించి పని చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ ఫలితాలు కూడా అదే విధంగా మెరుగ్గా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు విద్యకు సంబంధించి ఏమైనా అడ్డంకులు ఉంటే అనుభవజ్ఞులైన వ్యక్తుల ద్వారా అడ్డంకులను తొలగించుకోవడంలో సహాయాన్ని పొందగలరు. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ కనకధార స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ సూక్తం పఠించడం ద్వారా శుక్రుని అనుగ్రహం పొందవచ్చు. శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కోసం అనుకూలం. ఒంటరిగా ఉండటం ఈరోజు మానుకోవాలి. గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ రంగు, తెలుపు రంగు లేదా ఇతర లేత రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.